హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అరిసెలు చూసారా ఎంత బాగున్నాయో? ఈ పండక్కి అందరం చేసేది అరిసెలే కదా. నేను ఇలానే చక్కగా రావాలి అరిసెలు అని స్టార్ట్ చేశాను. సో ఎలా వచ్చాయో ఏంటో చూసేద్దాం మరి. నేనైతే ఈ అరిసెలు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు ఇంతకు ముందు చేయలేదు. ఇదే మొదటిసారి. ఎప్పుడు ఇండియా నుంచే పార్సెల్ వస్తూ ఉంటాయి. ఈసారి వద్దు అని చెప్పాను. ఎందుకంటే నేను ట్రై చేద్దాము ఒకసారి అని. సో రైస్ నానబెట్టేసుకొని 24 అవర్స్ ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి పిండి మిల్లులు అవేమీ ఉండవు కదా బయట వేయించడానికి. సో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి అన్నీ. అందులో ఎవరి హెల్ప్ ఉండదు కదా, తెలిసిన వాళ్ళ హెల్ప్ ఏమి, అందులో మనం ఒక్కరమే చేసుకోవాలి. సో కొంచెం ధైర్యం చేసుకొని స్టార్ట్ చేశాను. యూజువల్ గా అంటుంటారు అరిసెలు అంటే చాలా కష్టము చేయటము. మొత్తానికి పిండి అయితే రెడీ చేసుకున్నాను. మిక్సీకి వేసుకుని, ఇక్కడ పిండి మిల్లులు ఉండవు కాబట్టి మిక్సీకి వేసేసుకున్నాను. బెల్లం కూడా రెడీ చేసుకున్నాను దంచి పెట్టేసుకొని అంతా. సో తురిమితే లేట్ అవుతుందని దంచేసుకున్నాను. సో అది కూడా ఈజీగానే కరిగిపోతుంది కదా అని ఇంకా వెజల్ పెట్టుకొని పాకానికి రెడీ చేస్తున్నాను. నాదైతే నేను చేసే ఫస్ట్ పాకం అన్నమాట, అందులో బెల్లంతో. సో చక్కెరతో అయితే స్వీట్స్ అవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కానీ బెల్లంతో అయితే ఇదే ఫస్ట్ టైము. సో కొంచెం ఎక్సైట్మెంట్ గానే ఉంది, ఎలా వస్తుంది ఏంటి అని అరిసెలు చూడాలి. మా వారైతే ఎక్కడ చేస్తావు వద్దులే అని అన్నారు, కానీ ట్రై చేద్దాము, ఎప్పుడు చేయకుండా ఉంటే మనం నేర్చుకునేది ఎప్పుడు అని. ఈసారి అయితే పండక్కి చెయ్యాలి, బాండలు పెట్టాలి మనం కూడా అని స్టార్ట్ చేశాను. సో పాకానికి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు చేస్తూ ఉంటే బానే ఈజీగానే ఉంది. ఏముంది, బెల్లంని దంచాము, దాంట్లో పాకానికి వేసాము. సో ఇప్పుడే ఉంది ట్విస్ట్, పాకం ఎలా వస్తుంది అని. సో కొంచెము కంగారుగానే చూశాను పాకం ఎలా వస్తుందో ఏమోను అని. కొంచెము ఉండపాకం రావాలి అంటుంటారు కదా, సో అలాంటిది వచ్చిందా లేదా అనేసి టెన్షన్ గా ఉన్నింది. కానీ ఫైనల్ గా అయితే పాకం కూడా చాలా బాగా వచ్చింది. సో మొదటి మెట్టు అయితే ఎక్కాను అని అనిపించింది ఈ పిండి వంటలో. అందులోనూ ఇంట్లో ఎవరు లేకుండా మా వారు వాళ్ళందరూ బయటికెళ్ళిపోయారు. సో నేనొక్కదాన్నే చేస్తున్నాను. పిండి వేసుకోవడం నేనే వేసుకుంటున్నాను అండ్ కలపడం నేనే కలుపుతున్నాను. యూజువల్‌గా అంటుంటారు వేరే వాళ్ళు ఉండి పిండి వేస్తే బాగా కలపడానికి బావుంటుంది అని. సో అవకాశం లేక నేనే వేసుకుంటూ ఉన్నాను. కాకపోతే మనం చేసేది కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఇంకొకరి అవసరం పడలేదు అనిపించింది. సో మనమే మేనేజ్ చేసుకోవచ్చు అని. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కష్టమవుతుందేమో. ఇలా యాలకుల పొడి వేసేసాను. అంతా సరిపోయింది. టేస్ట్ కూడా బాగా వచ్చింది. కలర్ కూడా బెల్లం వల్లో ఏమో కానీ బాగా పచ్చగా చాలా బాగా వచ్చింది. యూజువల్‌గా అరిసెలు చూస్తుంటే తెల్లగా ఉంటుంటాయి కొంతమందివి. బెల్లం వల్లేమో ఇది మాత్రము లడ్డు తిన్నట్టే ఉంది. నేను ఆ ఉండ చేస్తుంటే పచ్చగా ఉంది. బెల్లము వల్ల ఈ కలర్ వచ్చినట్టుంది. సో పిండి కరెక్ట్‌గా గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కరెక్ట్‌గా అయితే రెండో స్టెప్పు పాస్ అయిపోయినట్టే. ఫస్ట్ స్టెప్ పాకము, రెండో స్టెప్ పిండి కలపటము. 2 స్టెప్పులైతే పాస్ అయిపోయాము. ఇంకా ఫైనల్ స్టెప్ ఉంది. ఇదెలా అంటే యూనిట్ టెస్ట్‌లన్నీ రాసి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఉంది. సో ఇప్పుడు నూనెలో వేసి అది కరెక్ట్‌గా పైకి రావటము అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఘట్టము. సో చూద్దాము అదెలా వస్తుంది ఏంటి అని. సో మొత్తానికైతే ఇంతేనా, ఇంత ఈజీయా అని అనుకుంటూ లోపల చాలా సంతోషంగా చేస్తూ ఉన్నాను. సో నువ్వులు కూడా వేసేసాను అలంకరణ కోసము. అరిసెలు కూడా అందంగా ఉండాలి కదా చూడ్డానికి అండ్ టేస్టీగా ఉండాలి కాబట్టి నువ్వులు కూడా ఏసేసాను. సో ఇప్పుడైతే ఆయిల్‌లో వేసి అంతా బాగొచ్చింది. చాలా బాగొచ్చింది. ఇంకెంత మొత్తము బాగా ఉబ్బినట్టు గూడా వచ్చేసింది. సో ఇవన్నీ మనం పెద్దవాళ్ళు చేసేటప్పుడు మనం అంత అబ్జర్వ్ చెయ్యం కదా, ఏదో చేసారా తిన్నామా అన్నట్టు ఉంటుంది. బాగా పొంగను గూడా పొంగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైమ్ చేసినా గానీ బాగొచ్చింది అని. ఇప్పుడుంది అసలు విషయము. దీన్ని టర్న్ చేస్తుంటే ఎంతసేపటికి అది తిరగట్లేదు. తిప్పుతా ఉంటే బ్రేక్ అవుతున్నట్టు వచ్చేస్తుంది. అది ఏమి అయిందో నాకు అర్థం కాలేదు గానీ, సో ఓకే, చిన్నగా తంటాలు పడుతూ తిప్పాను. తిప్పిన తర్వాత దీన్ని మళ్ళీ లేవదీయాలి కదా నూనెలో నుంచి. లేచి పక్కన కూర్చోబెట్టాలి. సో ఈ అరిసెందో దీన్ని తీస్తూ ఉంటే ఎక్కడ పట్టుకుంటే అక్కడ బద్దలుగా ఇరిగిపోతా ఉంది. ఇదేందిరా బాబు! నాకు ముందే తెలుసు. నేనెప్పుడు ఆయిల్ ఫుడ్ చేసినా గానీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చేసుకుంటాను లేట్ అయినా కానీ.
అలానే కొంచెమే ఆయిల్ వేశాను. ఆయిల్ ఏం పాడవ్వలేదు, కానీ ఇదేంది ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇరిగిపోతా ఉంది అని కంగారు అనిపించేసింది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా పిండంతా వేస్ట్ అయిపోయిందా ఏంది అని అనిపించేసింది. సో అలా కాదని ఇంకా మా వారు వచ్చారు బయట నుంచి. ఆయన ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు ఏంటి అని వంటింట్లోకి వచ్చారు. సో ఆయన చెయ్యి పడ్డాక అప్పుడు ఎట్లా మారిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఆ 1, 2 చేస్తున్నప్పుడు అంతా ఇరిగిపోతూ ఉన్నాయి. తినొచ్చి స్టార్ట్ చేసి చెయ్యగానే అదేమో ఆటోమేటిక్ గా బాగొచ్చాయి. నేను వేస్తున్నాను, తను తీసేస్తూ ఉన్నారు. తనకి ఫస్ట్‌ది కొంచెం క్రాక్ ఇచ్చింది. కానీ చిన్నగా అడ్జస్ట్ చేసి చేశారు. కాకపోతే నేను ఫస్ట్ వేసింది కొంచెం పెద్దగా వేశాను. ఆల్రెడీ విరిగింది అని మనసులో ఉంది కాబట్టి తను తీసేటప్పుడు నేను జాగ్రత్తగా చిన్న చిన్నవి వేస్తూ ఉన్నాను అరిసెలు, ఎట్లా అన్నా ఇరగకుండా రావాలి అని. సో ఎంత చిన్న వేసినా కానీ ఆ తీయటంలో కూడా ఉంటుందేమో. మొత్తానికి మొదటి 2 అయితే భయపెట్టేశాయి అరిసెలు. ఏంటబ్బా ఇలా వచ్చేసాయి అని. సో మొత్తానికి ఫైనల్ గా అరిసెలైతే అరిసెల రూపంలోనే బాగానే వచ్చాయి. పర్వాలేదు, మనము ఈ పండగకి అరిసెలు చేసాము అని ఇంకెప్పటికీ గుర్తుండేలాగా అయిపోయింది ఫస్ట్ టైం చేసినందుకు అరిసెలు. ఈసారి 2025 సంక్రాంతి పండగకి ఇలా వచ్చిన అరిసెల్ని అలా వచ్చేలా చేసి సంతోషంగా పండగని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సంవత్సరంలో మొదటిగా స్టార్ట్ చేసిన ప్రయత్నము విఫలం కాకుండా సఫలమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అలానే ప్రతి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా అయ్యి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. మీరందరూ ఈ పెద్ద పండక్కి సంక్రాంతికి చక్కగా పిండి వంటలన్నీ చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. సో మీ అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.